2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మైండ్ఫుల్ మిలినియర్ సిరీస్. ఈ ఎపిసోడ్ పార్ట్ 1లో మనం ఏం మాట్లాడుకుంటామంటే, చాలామంది సక్సెస్ అవ్వాలనుకుంటారు, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు, కానీ అనుకున్న వాళ్ళందరూ అవుతారా? అవ్వరు కదా. అయితే చాలా తెలివైన వాళ్ళు కూడా కొన్నిసార్లు సక్సెస్ అవ్వట్లేదు, చాలా తక్కువ చదువుకున్న వాళ్ళు కూడా సూపర్ సక్సెస్ సాధిస్తున్నారు. ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి రీసెర్చ్ చేశారనమాట. అయితే వీటిల్లో రీసెర్చ్ చేసిన వాళ్ళల్లో ఒక అద్భుతమైన బుక్ రాసిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయనే డేవిడ్ గారు. ఆయన ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్లో ఆయన ఏం చేశారంటే, ఎంతోమందిని రీసెర్చ్ చేసిన తర్వాత చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, వీళ్ళందరినీ రీసెర్చ్ చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, చదువుకున్న వాళ్ళకన్నా చదువుకోని వాళ్ళు కొంతమంది సక్సెస్ సాధించారు, అద్భుతమైన విజయాన్ని సాధించారు, డబ్బులు సంపాదించారని చెప్పి రీసెర్చ్ చేశారు. అయితే ఈ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్లో నుంచి 6 పాయింట్లు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ 6 పాయింట్లు కనుక మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకుంటే అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. సో 6 పాయింట్లు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆలోచన శక్తి. చూడండి, మన జీవితంలో పెద్ద సాధించాలనుకుంటే మనం పెద్దగా ఆలోచించాలి. మన ఆలోచనలు ఎయిదర్ అట్రాక్ట్ చేస్తే ఆర్ రిపెల్ చేస్తుంటాయి. అయితే ఈయన ఫస్ట్ చెప్పేది ఏంటంటే, మన జీవితాన్ని నిర్ణయించేది మన పరిస్థితులు కాదు, కేవలం మన ఆలోచనలు. మన బ్రెయిన్ ఒక మెషిన్ లాంటిది. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ ఆర్ గుడ్ ఇన్ గుడ్ అవుట్. ఈయన ఏం చెప్తున్నారంటే, నేను చేయగలను అని అనుకుంటే సొల్యూషన్స్ వస్తుంటాయి, మార్గాలు కనిపిస్తుంటాయి, విజన్ దగ్గరకు అవుతుంది. నేను చేయలేను అని అనుకుంటే ప్రాబ్లమ్స్ కనిపిస్తుంది, అడ్డంకులు పెరుగుతాయి, గ్రోత్ కనిపించకుండా ఉంటుంది. అందుకనే మన లైఫ్, మన థింకింగ్ ఎప్పుడైతే మారుతుందో మన లైఫ్ మారుతుంది అని చెప్తున్నారు. ఫెంటాస్టిక్ పాయింట్ కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే, మన మీద మనకు నమ్మకం పెంచుకోవాలి అండ్ ఎక్స్క్యూజెస్ని పక్కన పెట్టాలి అని అద్భుతమైన పాయింట్ చెప్తారు. చూడండి, మనల్ని మనం నమ్మకపోతే మనం ఏది లైఫ్లో సాధించలేం, అవునా కదా. సో మనం ఎప్పుడైతే పెద్ద డ్రీమ్ పెట్టుకున్నప్పుడు నేను సాధించగలను అనే నమ్మకం మనకు ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తారో తెలుసా, నాకు లక్ లేదు, నాకు టైం లేదు, నాకు హెల్త్ లేదు, నేను స్మార్ట్ కాలేదు, నేను చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అని చెప్పి ఇలాంటి ఎక్స్క్యూజెస్ చెప్పుకొని వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద నమ్మకం పెంచుకోలేకుండా, వాళ్ళు అనుకున్న లక్ష్యాలను సాధించలేకుండా అక్కడే ఉండిపోతారు. సో ఈసారి గుర్తుపెట్టుకోండి, మీ మీద మీకు నమ్మకం పెంచుకోవాలి. మీరు నమ్మకం పెంచుకొని నేను సాధించగలను అని చెప్పి ఎక్స్క్యూజెస్ని పక్కన పెట్టేయాలి. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఫియర్ని జయించండి. ఫియర్, మనకి ఎన్ని రకాల ఫియర్స్ ఉంటాయి. ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్ని మేనేజ్ చేసుకోగలమా అనే భయం కూడా ఉంటుంది. అయితే ఆయన ఏమంటారంటే, మనకి ఏదైతే ఫస్ట్ భయం ఉంటుందో ఫస్ట్ దాన్ని చేసేయండి. నీకు ఒక భయం ఉంది, పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం, 10 మంది ముందు మాట్లాడటం భయం ఉంది అనుకోండి, దాని గురించి ప్రాక్టీస్ చేయండి. రోజు 10 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు అని చెప్పి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి. అండ్ ఏదో ఒక రోజు మీరు యాక్షన్ తీసుకోండి, లేకపోతే ఆ భయం మీకు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. మనం పెద్ద డ్రీమ్ పెట్టుకుంటాం, చాలామంది పెద్ద డ్రీమ్స్ పెట్టుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకు? ఎక్కడ ఫెయిల్ అయిపోతానేమో, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, ఫియర్ ఆఫ్ క్రిటిసిజం, ఫియర్ ఆఫ్ లోన్లీనెస్, ఎన్నో ఫియర్స్ వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ని సాధించకుండా ఆపుతున్నాయి. సో ఈరోజు నుంచి ఆ ఫియర్ అనేది ఇమాజినరీ, వాటినన్నిటినీ పక్కన పెట్టండి, మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. అండ్ ఫోర్త్ పాయింట్ చూడండి, పెద్దగా ఆలోచించండి. నేను ఫస్ట్ పాయింట్కి దీనికి కొంచెం రిలేట్ ఉంటుంది. ఒకసారి మీరు మీ శాలరీ 50,000 అనుకుందాం, నెలకి మీరు 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు ఇప్పుడు 5 లక్షలు సంపాదించాలి అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో నెలకి, ఇప్పుడు మీకేంటి, అరే 5 లక్షలు సంపాదించడానికి ఎటువంటి మైండ్ సెట్ అవసరమో ఆ మైండ్ సెట్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, ఆలోచన విధానం పెరుగుతుంటుంది. 50,000 సంపాదించడానికి ఎటువంటి మైండ్ సెట్ అవసరమో, 5 లక్షలు సంపాదించడానికి ఎటువంటి మైండ్ సెట్ అవసరమో, ఈ రెండు చాలా కంప్లీట్లీ డిఫరెంట్. కాబట్టి మీరు ఈ రోజు నుంచి 5 లక్షలు సంపాదించాలంటే ఎటువంటి వ్యక్తిగా ఆలోచించాలి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు, పెద్దగా ఆలోచించడం మొదలుపెట్టండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు సపోర్ట్, నాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారా లేదా అని మీరు ఆలోచించద్దు. మీరు ఖచ్చితంగా చేయగలరు. ఈ రోజు నుంచి పెద్దగా ఆలోచించండి. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఈ పెద్దగా ఆలోచిస్తే సరిపోతుందా? మనం పెద్దగా ఆలోచించాలి అని అనుకుంటాం, నెలకు 5 లక్షలు సంపాదించాలి అనుకోగానే పక్కన వాళ్ళు ఏమంటారో తెలుసా, ఏంటి నువ్వు నెలకు 5 లక్షలు సంపాదిస్తావా, నువ్వేం చదువుకున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు చెప్పు అని చెప్పి మనల్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్ సాధించాలి అంటే మీ ఎన్విరాన్మెంట్ని మార్చుకోవాలి.
ఒక్కసారి ఆలోచించుకోండి, మనం మార్కెట్ నుంచి పళ్ళు తెచ్చాం, ఒక 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఒక ఫ్రూట్ పాడైపోయి ఉంటుంది. ఈ ఫ్రూట్ ఇంకొక ఫ్రూట్ని ఆనుకుని ఉంటే ఏమవుతుంది? ఈ నెమ్మదిగా ఈ ఫ్రూట్ని కూడా పాడు చేస్తుంది, దాని నుంచి ఇంకొక ఫ్రూట్. అప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే ఈ ఫ్రూట్ని పక్కన పడేయాలి, లేకపోతే అది మిగతా ఫ్రూట్స్ అన్నిటిని నాశనం చేస్తుంది. సిమిలర్లీ మీరు పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నారు, కోట్లు సంపాదించాలనుకున్నారు అంటే కోట్లు సంపాదించే వాళ్ళ పక్కన మీరు ఉండాలి, అలాంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, అటువంటి ఎన్విరాన్మెంట్లో ఉండాలి, బిజినెస్ నెట్వర్క్ ఈవెంట్స్కి వెళ్తూ ఉండాలి, మెంటరింగ్ ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, మీరు పెద్దగా ఆలోచించి పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు మీ ఎన్విరాన్మెంట్ మీకు సపోర్ట్ చేసే వ్యక్తులుగా ఉండాలి. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. సిగరెట్ తాగే వాళ్ళందరూ ఒక చోటకి వెళ్తారు, మందు తాగే వాళ్ళందరూ ఒక చోటకి వెళ్తారు, యోగా మెడిటేషన్ చేసే వాళ్ళందరూ, జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ ఒక చోట ఉంటారు. అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. మీరు ఎటువంటి వ్యక్తిగా మారాలి అని అనుకుంటే అటువంటి ఎన్విరాన్మెంట్లో మీరు ఉండాలి, అప్పుడు మీ సక్సెస్ జర్నీ ఫాస్ట్గా మారుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీ ఎన్విరాన్మెంట్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ బుక్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నువ్వు పెద్దగా ఆలోచిస్తావు, ఎన్విరాన్మెంట్ మార్చుకుంటావు, ఇవన్నీ చేస్తావు, నువ్వు నమ్ముకుంటావు, ఎక్స్క్యూజెస్ పక్కన పెడతావు, కానీ నువ్వు అనుకున్న లక్ష్యాల కోసం నువ్వు యాక్షన్ తీసుకోవాలి. చాలామంది ఏంటంటే కూర్చొని ఎఫర్మేషన్స్ రాసుకుంటారు, విజువలైజ్ చేసుకుంటారు, అంతా బాగానే ఉంది, కానీ ఎప్పుడైతే యాక్షన్ చేయలేదో ఏమవుతుంది? మనం గ్రోత్ అవ్వలేము. భయం ఉన్నప్పటికీ కూడా మనం యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడైతే మనం యాక్షన్ తీసుకుంటామో మనకి రిజల్ట్స్ కనిపిస్తుంటాయి. సో ఈ 6 రూల్స్ మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. మీకు ఏ రూల్ అయితే నచ్చిందో, ఏ పాయింట్ అయితే నచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి థింకింగ్ బిగ్, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఈ 6 పాయింట్లు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మీ సక్సెస్ని ఫాస్ట్గా తీసుకెళ్ళాలి అనుకుంటే మీ అందరి కోసం ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇస్తున్నా. అదేంటంటే, మీరు సక్సెస్ని 5 సంవత్సరాల్లో సాధించేది 1 ఇయర్లో సాధించాలి అనుకుంటే, ఎంతైతే సంపాదించాలి అనుకుంటారో 5 సంవత్సరాల్లో 1 ఇయర్లో సంపాదించాలి అనుకుంటే, మీ అందరి కోసం నేను ఒక 7-day మైండ్ఫుల్ మిలినియర్ అచీవర్ కోర్స్ అనేది క్రియేట్ చేశాను. సో దాంట్లో చూడండి, సో డే 1 మనం ఏం మాట్లాడుకుంటామంటే సెల్ఫ్ అసెస్మెంట్, అవేర్నెస్, మైండ్ఫుల్నెస్. అసలు నేను ఎక్కడున్నాను, నా స్ట్రెంగ్స్ ఏంటి, నా వీక్నెస్లు ఏంటి, డే 1 తెలుసుకుంటాం. డే 2 ఇంకా పెద్దగా ఎలా ఆలోచించాలి, విజన్ని క్రియేట్ ఎలా చేసుకోవాలి. అండ్ డే 2 తర్వాత డే 3 మనం ఏం మాట్లాడుకుంటాం, పెద్ద డ్రీమ్ పెట్టుకోవాలనుకుంటాం కదా. డే 3 ఏం పెట్టుకుంటామంటే, మనం పెద్ద డ్రీమ్ పెట్టుకున్నప్పుడు ఫియర్స్ వస్తాయి, మనల్ని మనం డౌట్ చేసుకుంటూ ఉంటాం, లిమిటింగ్ బిలీఫ్స్ వస్తాయి, వీటన్నిటిని బ్రేక్ చేసుకొని మనం ఎలా ముందుకు వెళ్ళాలి. అండ్ డే 4 టైంని, ఎనర్జీని, ఫోకస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. అండ్ డే 5, డే 6 కంప్లీట్లీ మనీ ఉంటుంది. డే 5 ఏమో వెల్త్ మైండ్ సెట్ గురించి మాట్లాడుకుంటాం, లిమిటింగ్ బిలీఫ్స్ నుంచి లిమిట్లెస్ అబండెన్స్ని ఎలా క్రియేట్ చేయాలి. అండ్ డే 6 చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు కానీ ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలీదు, సో మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి. అండ్ డే 7 ఫైనల్ డే, ద పవర్ ఆఫ్ వర్డ్స్. మన మాటల ద్వారా మనం అద్భుతమైన విజయాన్ని ఎలా సాధించాలి, మీ కెరియర్లో గ్రోత్ ఎలా సాధించాలి అని ఎన్నో విషయాల గురించి, అది రిలేషన్షిప్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, మీ మాట్లాడే విధానాన్ని మార్చుకోవటం వల్ల మీరు అద్భుతమైన విజయాన్ని ఎలా సాధించవచ్చు అనే విషయాలు నేర్చుకుంటారు. ఈ 7 days మీరు అద్భుతమైన విజయాన్ని సాధించాలి, కెరియర్లో ఫాస్ట్గా దూసుకెళ్ళాలి, ఆర్థికంగా బలపడాలి అనుకుంటే ఈ 7 days అటెండ్ అవ్వండి, అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. శ్రవణ్ వారణాసి సైనింగ్ ఆఫ్. కింద కనిపిస్తున్న నెంబర్ వెంటనే కాల్ చేయండి.